జ్ఞానస్వరూపులకు నమస్కరిస్తూ 27వ రోజు సీతాయనము. ఈ సీతాయనము పుస్తకము చదివించటం, వినిపించటం కూడా ఒక మహద్భాగ్యంగానే అనిపిస్తూ ఉన్నది నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ని బట్టి. ఒక అపురూపమైన జ్ఞానాన్ని, ఒక అపురూపమైన మూర్తి, స్త్రీమూర్తి, సృష్టిలోనే ప్రథమమైన స్త్రీమూర్తి అయిన సీతామాత గురించి తెలుసుకోవటం అంటే మహద్భాగ్యమే కదా. నిన్నటికి కంటిన్యూషన్ అండి. గురుకులం నుంచి వేసిన తర్వాత సమయంలో ఎక్కువ భాగాన్ని మా అమ్మకు వంటలు తోడ్పడటంలో గడిపేదాన్ని. ఒకానొక రోజు నేను మా అమ్మ అద్భుతమైన వంట తయారు చేసిన సందర్భం నాకు జ్ఞాపకం ఉంది. సేవకుల్లో ఒకరు నా భోజన పళ్ళాన్ని మేము భోజనం చేసే గదికి తీసుకువస్తుండగా ఆమె చెయ్యి జారి భోజనం అంతా నేల మీద పడిపోయింది. నేను వెంటనే దాన్ని శుభ్రం చేయటానికి పరిగెత్తాను. మోకాళ్ళపైన కూర్చొని అదంతా తుడుస్తూ ఉండగా మా నాన్న ఆ గదిలోకి వచ్చారు. ఆయన నన్ను కోపంగా చూస్తూ నేల మీద నుంచి లే, ఆ పని సేవకులు చేస్తారన్నారు. నాతో ఆయన అంతకుముందు ఎన్నడూ అలా కోపంగా మాట్లాడకపోవడంతో నేను కంగారు పడ్డాను. నేను చిన్నబుచ్చుకోవటం చూసిన మా అమ్మ నన్ను పక్కకు తీసుకువెళ్ళి, ఇంట్లో ప్రతి ఒక్కరికి వాళ్ళు చేయవలసిన విధులు ఉంటాయని, వాటిని మనం గౌరవించాలని మీ తండ్రి నమ్మకం అని వివరించింది. అప్పటి నుంచి నేను సేవకులకు అప్పగించిన పనులు చేయడం లేదు. కానీ నాకు అది అర్థం కాలేదు. ఆ సంఘటన చాలా కాలం నాలో నిలిచిపోయింది. అయోధ్యలో నాకు ఇష్టమైన చోటు సరయూ నది. ఆమె అందమైన నది, స్ఫటికంలా స్పష్టమైనది. పక్షిలా కదులుతూ ప్రవహిస్తున్నప్పుడు ఆమె అలల నుంచి పాట వెల్లువడినట్లు ఉండేది. ఆమె పక్కన కూర్చొని ఆ సంగీతం వినటం నాకు గాఢ అంతర్తృప్తినిచ్చేది. అనుమతిస్తూ అక్కడే గంటల కొద్దీ ఉండేదాన్ని. కానీ చాలా అరుదుగా అవకాశం లభించేది. వాణిజ్యము, మారకాల కోసం ఆ నగరానికి అనేక మంది విదేశీయులు రావటంతో బాలికలు ఒంటరిగా బయటకు రావటం సురక్షితంగా భావించటం లేదు. నాకు నా స్నేహితురాలు సరయూ నదిని దర్శించే అవకాశం వచ్చినప్పుడల్లా నేను మా సేవకుల్లో ఎవరో ఒకరిని తోడు తీసుకువెళ్ళవలసి వచ్చేది. అది నా ఆనందంలో కొంత భాగాన్ని హరించేది. నా అంతరంతరాల్లో నది నాకేదో సందేశం ఇస్తున్నట్లు వినిపించేది. చాలా వ్యక్తిగతంగా, నాతో ఎవ్వరూ లేనప్పుడు మాత్రమే అది అందించబడుతుంది అనిపించేది. నేను ఈ వ్యక్తిగత సమావేశం కోసం చాలా ఎదురు చూశాను, కానీ అది జరగలేదు. దాంతో ఆ సందేశం నాకు అందించబడలేదు. నేను పెద్దయ్యే కొద్దీ నది నాతో మాట్లాడుతుందన్న పిల్లతనపు ఆలోచనకు నవ్వుకున్నాను. క్రమంగా అది నా మనసు నుంచి తొలగిపోయింది. నేను నాలో కొంత మొండితనం ఉందని గమనించాను. అనేక విషయాల్లో నేను నిర్దిష్టంగానే ఉన్నప్పటికీ సీతను అపహరించడం వంటి విషయం ఏదైనా నన్ను లోతుగా గాయపరిస్తే నేను ఎంత మాత్రం అంగీకరించేదాన్ని కాదు. నా పెళ్లి గురించి చర్చలు జరుగుతున్నప్పుడు కూడా అటువంటి జవాబే ఇచ్చాను. మా నాన్నకు సన్నిహితుడు పరిపాలనా విభాగంలోనే పనిచేస్తున్న ఒక వ్యక్తికి నా వయసుకు దగ్గరగా ఉన్న వయసు గల కొడుకు ఉన్నాడు. మా నాన్న అది మంచి సంబంధంగా భావించి అప్పుడప్పుడు నాతో అంటూ వచ్చాడు. నేను దానిని తీవ్రంగా పరిగణించాక ఎన్నడూ బదులు చెప్పలేదు. కానీ ఒకానొక రోజు ఆయన నిశ్చయంగా ఆ విషయం గురించి నాకు పెళ్లి వయసు వచ్చిందని మాట్లాడారు. ఆయన కంఠంలోని తీవ్రతను విన్న నేను ఏడుస్తూ నేనెన్నటికీ పెళ్లి చేసుకోను అన్నాను. నన్ను ఓదార్చడానికి ఆయనకు కొంత సమయం పట్టింది. ఎందుకంతగా ఏడ్చావు? ఆయన ఆశ్చర్యంగా అడిగారు. ఆడపిల్లలందరూ మంచి భర్త గురించి కలలు కంటూ ఉంటారు. నన్ను బలవంతం చెయ్యొద్దు నాన్న, గుండె ఎగసి పడుతుండగా అన్నాను. నా కళ్ళల్లో భయం చూసి ఆయన నన్ను సముదాయించబోయారు. నేను నిన్నెప్పుడు ఏదీ చేయమని బలవంతం చేయలేదు. కానీ అమ్మా, నేను నీ ఆలోచనలు తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకు ఇంత తీవ్రంగా ప్రతిస్పందించావు? ఎందుకంటే నేను పెళ్లి చేసుకుంటే చనిపోతానని నాకు తెలుసు. లేకపోతే నా పిల్లలైనా చనిపోతారు. నా ముఖం కన్నీటితో నిండిపోయింది. చనిపోవటమా? అర్థం లేని సంగతి. ఇదంతా నీకెవరు చెప్పారు? నాకు భయంకరమైనది ఏదో సంభవిస్తుంది, అది నాకు తెలుసు. విషయాలు తీవ్రంగా మారటంతో నేను భూమిలాగా కంపించిపోయాను. నా స్థితి చూసి నన్ను మెల్లగా తన చేతుల్లోకి తీసుకొని నేనెన్నడూ నీకు ఏదీ జరగనివ్వను అని చెప్పారు. మా తల్లిదండ్రులు నిజంగా హెచ్చరించే వరకు ఈ విధంగానే చాలాసార్లు జరిగింది. నా ఉద్వేగాలు నేను అర్థం చేసుకోలేదు. నాకు తెలిసిందల్లా నేను పెళ్లి చేసుకుంటే భయంకరమైనదేదో సంభవిస్తుందని నా అంతరంతరాల్లో అనిపించటమే. ఆ ఆలోచనే నా శరీరాన్నంతా భయంతో నింపింది.
చూసారా మాస్టర్స్, ఇది ఆమె క్రిందటి జన్మలో మీనాక్షిగా ఆ పెళ్ళి లేకపోవటం, ఆ తండ్రి ఏదో శాపం ఉంది ఇట్లాగా తెలియచేయటం వల్ల ఆమె సబ్కాన్షియస్ మైండ్లో అది స్థిరమైపోయి మన ఆలోచనలటండి అవన్నీ కూడా కొన్ని జ్ఞానము అంత అద్భుతమైనవన్నీ ఆ పుర్రెలో నిక్షిప్తమైపోతూ ఉంటాయట. సో కాల్చినా కూడా స్కెలిటన్లో కూడా ఆ జ్ఞానం ఉంటుందట. అలా ఉన్న సమయంలో మనం సూక్ష్మ శరీరంతో ఈ దేహాన్ని వదిలేసి వెళ్ళిపోతాం. ఇక్కడ సంపాదించినవన్నీ వదిలిపెట్టిపోవలసిందేనండి. పాపం పుణ్యం కూడా ఇక్కడే వదిలేయాల్సిందే. మనతో వచ్చేది కేవలం జ్ఞానం మాత్రమే, జ్ఞాపకాలు మాత్రమే. జ్ఞాపకాలు మనకి అనుభవాలు, అనుభూతులు మనకి మిగిల్చిన జ్ఞానంతో మనం వెళ్ళిపోతాము. ఆమెకి మరు జన్మెత్తినా కూడా అది వెంటాడుతూనే ఉందంటే మనము ప్రతి జన్మని ఎంత జాగ్రత్తగా తీసుకోవాలి, ఆలోచన విధంగా, మరి ఇంకా మాట పరంగా, ఇంకేదైనా సరే ఒక చర్య పరంగా ఎంత జాగ్రత్తగా ఉండాలో ఇక్కడ అర్థం చేసుకోవచ్చేమో కదండి. చివరిగా ఒక రాత్రి మా నాన్న మా అమ్మతో నాలో ఈ భయాన్ని పోగొట్టుగల వారు ఎవరైనా ఉన్నారని అడుగుతుంటే నేను విన్నాను. మా అమ్మ నన్ను స్వస్థకుల వద్దకు తీసుకెళ్ళటం, ఔషధ వృక్షాల నుంచి రసాలు సేకరించి ఇవ్వటం, పూజారులతో ప్రత్యేక పూజలు చేయించటం అన్నీ చేసింది. కానీ నాలో భయాన్ని అవేవీ పోగొట్టలేదు. ఆ తర్వాత ఒకనొక సాయంత్రం వారి మధ్య జరుగుతున్న సంభాషణ నేను విన్నాను. మా అమ్మ నాన్నతో మిదిల నుంచి మహారాణితో వచ్చిన ఒకనొక పరిచారికి ఇంకా బ్రతికి ఉందని, ఆమెకు స్వస్థతా శక్తులు ఉన్నాయంటారని చెప్పింది. అయితే ఆమె చాలా దూరంలో ఉంది. ఆమె ఇప్పటికీ మహారాణితో తాను చివరి రోజులో గడిపిన ఆశ్రమం సమీపంలోనే ఉంది. ఆమె చూస్తుందో లేదో, సహాయం చేయగలదో లేదో తెలియదు. అయితే ప్రయత్నించటం మేలు. మనకు వేరే మార్గం ఏదీ లేదు. గాఢంగా పాతుకుపోయిన భయం బహుశా గత జన్మల నుంచి వచ్చి ఉండవచ్చు. ఆమె ఈ జన్మలో ఆనందంగా ఉండాలంటే దానిని పరిష్కరించాలి. మన మహారాణి ఆశీస్సులు ఆమె ద్వారా ప్రసరిస్తూ ఉండవచ్చు అన్నారు నాన్న. అయితే దీనికి కంటిన్యూషన్ రేపటి రోజున చూద్దామా అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.